చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. చంద్రబాబు నాయుడు ఒక కమెంట్ చేశారు సార్, దాని మీద వైసీపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అమ్మ ఒడి పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారుల్ని ఎంపిక చేశామని ప్రకటిస్తే, నిన్నటి కార్యక్రమంలో ఈ తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచన అన్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను రైట్ సార్, ఆ టీచర్ పాత్రలో చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, లోకేష్ కూడా ఒక స్టూడెంట్లో అక్కడ కూర్చున్నారు. నిన్న మొన్న మాట్లాడాం కదా సార్ మనం, మంత్రుల పనితీరు బాగాలేదు అని చెప్పి ఒకవైపు చంద్రబాబు నాయుడు వాళ్ళకి క్లాస్ తీసుకుంటుంటే, ఇక్కడ లోకేష్ను మాత్రం పొగడ్తలతో చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అంటే అది వివాదం అని అనుకోదు, ఎందుకంటే ఆ మంత్రులందరినీ కూడా అనలేదు, క్యాబినెట్లో కొంతమంది మంత్రులు అన్నమాట నిజం. అందువల్ల ఆ కొంతమందిలో లోకేష్ లేకపోవచ్చు చంద్రబాబు నాయుడు దృష్టిలో. సో కానీ ఫండమెంటల్ క్వశ్చన్ లోకేష్ ఆలోచన, లోకేష్ ఇమేజ్ను పెంచడం తెలుగుదేశానికి అవసరము, తప్పు కూడా లేదు. ఆ మేరకు లోకేష్ స్వయం కృషితో తన ఇమేజ్ తానే పెంచుకున్నాడు కూడా. మీకు మంగళగిరిలో ఆయన 2019లో 5,000 ఓట్లతో ఓడిపోయి 2024లో 90,000 పైగా ఓట్లతో గెలవడం అనేది నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ మెజార్టీ అనుకుంటాడు, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో ఆ స్థాయిలో మరి గెలిచాడు కదా, అది గెలుపుగా అదే గొప్పతనం కదా. సో అందువల్ల లోకేష్ను స్వయం కృషితో ఆయన యువగలం యాత్ర జరిపాడు. సో ఇవన్నీ ఆయన పొలిటికల్ కంట్రిబ్యూషన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ తెలుగుదేశంలో ఒక హైరాణ కనబడుతుంది, లోకేష్ను ప్రొజెక్ట్ చేయాలి అని. ఆ క్రమంలో చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, ఆయన చేయని కూడా చేసినట్టు చూపెట్టడం. మీకు మోడీ పొగిడాడు అన్నదాన్ని తెలుగుదేశం మీడియా మామూలుగా ప్రొజెక్ట్ చేయలే, లోకేష్ను మోడీ పొగిడాడు అని. సో దీనివల్ల ఏమవుతుందంటే వచ్చే గౌరవం కూడా రాదు. సో మనం ఎప్పుడు కూడా లెట్ ది ఒరిజినాలిటీ కమ్. లోకేష్ నేను కూడా కొన్నేళ్ల క్రితం, దాదాపు ఒక 8 years క్రితం మాట్లాడాను ఒకసారి, ఒక ½ an hour మాట్లాడాను. నేను ఆ రోజే అన్నాను, లోకేష్ను పప్పు అని ఏమీ తెలియదని ప్రత్యర్థులు ప్రొజెక్ట్ చేస్తున్నారు, అది నిజం కాదు. నేను ½ an hour చాలా విషయాలు మాట్లాడాను. మేము ఐ హ్యావ్ ఎ ఫెయిర్లీ గుడ్ ఒపీనియన్ అబౌట్ హిమ్. చాలా విషయాలు తెలిసి అనే నాకు అభిప్రాయం కలిగింది. తన పబ్లిక్ స్పీచెస్లో కాస్త తడబడచ్చు, అలవాటు లేకపోవడం వల్ల మీకు ఆ పరిస్థితి ఉండొచ్చు, చాలామందికి ఉంటుంది. గ్రేట్ పబ్లిక్ స్పీకర్స్ నీడ్ నాట్ బి గ్రేట్ లీడర్స్ కదా. గ్రేట్ లీడర్స్ కావాలంటే ఖచ్చితంగా గ్రేట్ పబ్లిక్ స్పీకర్స్ కావాలని రూల్ లేదు కదా అని ఆ రోజు కూడా అన్నాను, ఈరోజు కూడా అంటాను. సో లోకేష్ వాస్తవంగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా చాలా పెరిగాయి. మీరు ఒక 5 ఏళ్ల క్రితం లోకేష్ బహిరంగ సభలో మాట్లాడిన తీరుకు ఇప్పటికీ చూస్తే మీకు ఎక్కడ తడబడి మీమ్లకు కారణమైతే మీరు గమనిస్తే. సో అందువల్ల మీకు ఆయన ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనబడుతుంది పబ్లిక్ లైఫ్లో. కానీ అదే సమయంలో అనుకూల మీడియా ద్వారా, పార్టీ ద్వారా ఆయనను ప్రొజెక్ట్ చేయాలనే పడే ఒక అత్యుత్సాహం ఉంది, అదే దెబ్బతిస్తుంది. ఇప్పుడు అందరికీ తెలిసింది అమ్మ ఒడికి ఎక్స్టెన్షన్ అని. మీకు ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చాలాసార్లు చెప్పాడు కదా, మీకు అమ్మ ఒడిలో జగన్ ఇంటికి ఒక్క బిడ్డకే ఇస్తున్నాడు, నేను ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడా లేడా? ఇది చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. సరిగ్గా 2009లో ఇదే మిస్టేక్ చేశారు. 2009 ఎలక్షన్స్ అప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, 2,000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో. అప్పటికి ఇంకా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ డీబీటీ అనేది పాపులర్ కాలే. మీకు మోడీ వచ్చాక జన్ధన్ స్కీమ్ వచ్చి 10 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు తెరిచాక ఈ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నగదు ఖాతాలో వేసేటువంటి స్కీమ్ పాపులర్ అయింది. సో దాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు అని చెప్పేవాడు చూడండి. అప్పుడు మీకు 2009లో ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు నగదు క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఇస్తాము అని ప్రామిస్ చేసింది తెలుగుదేశం మేనిఫెస్టోలో. ఇది లోకేషే కనుక్కున్నాడు అని చెప్పి అప్పుడు కూడా తెలుగుదేశం వారు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు.
ఇది లోకేష్ ఐడియా, లోకేష్ మనసులో పుట్టిన ఆలోచన అని. నాలాంటి డౌట్ వచ్చి గూగుల్లో కొడితే లాటిన్ అమెరికా కంట్రీస్, బ్రెజిల్ నుంచి మొదలుకొని ప్రపంచ బ్యాంకు లిటరేచర్లో అడ్డగోలుగా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇదేం భారతదేశంలో కొత్త కాదు. అంటే మరి లోకేష్ ఏం చేశాడు తెలుగుదేశంలో? వేరే ఎవరికి గూగుల్ చూడరాక లోకేష్ ఒక్కడే చూశాడా? గూగుల్లో చూస్తే కనబడుతుంది కదా. అది ఆ డైరెక్ట్ కాస్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్ లిటరేచర్లో, పబ్లిక్ పాలసీ లిటరేచర్లో ఉన్నది. సో ఇలా లేనిది లోకేష్ కాపాదించే కార్యక్రమం చేయడం వల్ల నష్టం జరుగుతుంది. లెట్ లోకేష్ ఎవాల్వ్. సో ఒక పొలిటీషియన్గా ఎవాల్వ్ కావటానికి లోకేష్కి ఒక అబ్స్టాకిల్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు లాంటి టవరింగ్ లీడరు. సో లోకేష్ వాస్తవంగా విద్యాశాఖ ఎంచుకోవడం నిజంగా అప్రిషియబుల్. విద్యాశాఖ పైన ఆయన కేంద్రీకరిస్తే చరిత్రలో నిలబడతాడు. ఇప్పుడు ఒక కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు ఢిల్లీ స్కూళ్ళు ఎంత మంచి పేరు వచ్చింది. న్యూయార్క్ టైమ్స్లో కూడా మనీష్ సిసోడియా పైన పేజ్ 1లో కథనం వచ్చింది. మీకు అతీష్ ఇప్పుడు తర్వాత వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రి కాకముందు కూడా ఆమె ఢిల్లీ స్కూళ్ళపై కీలకమైన చొరవ చూపెట్టారు. కానీ నిజంగానే విద్యాశాఖకే పరిమితం అయితే లోకేష్ ఎక్కడ లేని పేరు వస్తుంది. ఆయన ఎందుకో మరి నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఈ రంగంలో ఎంటర్ అయ్యారు. ఆ రంగంలో ఎన్ని చేసినా లోకేష్కి ఇండిపెండెంట్ గుర్తింపు రాదు. ఎందుకు రాదు అంటే చంద్రబాబు నాయుడు అందులో బ్రాండ్ అంబాసిడర్. మీకు చంద్రబాబు నాయుడు దశాబ్దాల క్రితమే బిల్ క్లింటన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. నాకు ఇప్పటి గుర్తు, బిల్ క్లింటన్ మై ఫ్రెండ్ చంద్రబాబు అని సంబోధించాడు విశాఖ వచ్చినప్పుడు అనుకుంటాను. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్ రీత్యా అది వటవృక్షం. ఇక దానికి ఎవరు లోకేష్ కాదు. ఇంత తెలంగాణలో ఇమేజ్ తెచ్చుకున్న కేటీఆర్ కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది కదా చంద్రబాబు నాయుడు కృషి అని. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఇంప్రింట్ అది. సో దాంట్లో మళ్ళీ లోకేష్ కూడా అదే ఫుడ్ స్టెప్స్లో ఉంటే ఆయనకి ఇండిపెండెంట్ గుర్తింపు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఎన్ని చేసినా బిల్ క్లింటన్ చంద్రబాబు నాయుడు పట్టుకొచ్చింది, ఎవరిని పట్టుకొస్తుంది? లోకేష్ అంతకన్నా పెద్దవాడిని. సో అంతవల్ల ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలను హైదరాబాద్కు పట్టుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబుది. లోకేష్ అంతకన్నా ఎక్కువ ఏం చేయగలుగుతాడు? ఆల్రెడీ చేసి పెట్టాడు కదా. సో నాకు చిన్నప్పుడు ఇప్పటికి గుర్తు, మా వాడిని ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మీ నాన్నకన్నా నువ్వు గొప్పవాణి కావాలి, పెద్దవాణి కావాలి అనేవారు. నేనుండి నేనేం గొప్పవాణ్ణి కాదు, పెద్దవాడిని అంటే వానికన్నా కాస్త పెద్దవాడిని అనేవాడు, నవ్వుతూ అనేవాడిని. వాడు అనేవాడు మా నాన్నను ఆగమనండి, మేము అప్పుడు గ్రో అవుతాం అన్నాడు. ఎందుకంటే మేము గ్రో అవుతున్న కొద్దీ మా నాన్న కూడా గ్రో అవుతున్నాడు, ఎక్కడ ఓవర్టేక్ చేస్తాం అన్నాడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ముందు లోకేష్కు ఐటీ ఫీల్డ్లో గుర్తింపు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ అ టవరింగ్ పర్సనాలిటీ. అందులో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఆ ప్రత్యేకత లేదు కదా. మీకు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు అదే టైంలో. నరేంద్ర మోడీకి ఇంత ఇమేజ్ ఉన్నది, మరి ఆయన అహ్మదాబాద్లో చేయలేదు కదా. సో అందువల్ల ఆ పాత్రలో కాకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ పాత్రలో గణనీయమైన మార్పులు తేగలిగి ఆంధ్రప్రదేశ్లో బిడ్డల జీవితాల్ని మార్చగలిగితే చదువుదా అవకాశం కూడా ఉంది. డబ్బులు కూడా అవసరం లేదు. మీకు ఉపాధ్యాయుల్ని కనుక మోటివేట్ చేసి స్కూల్ పర్యవేక్షణ సరిగా ఉండి అది వేరే సబ్జెక్టు ఏం చేయాలన్నది చేయగలిగితే లోకేష్ చరిత్రలో నిలబడతాడు. ఆ అవకాశాన్ని ఇచ్చి ఆయనతో చేయించాలి. కానీ ఇలా తల్లికి వందనం లోకేష్ ఆలోచన, డైరెక్ట్ కాస్ట్ ట్రాన్స్ఫర్ లోకేష్ ఆలోచన, మోడీ లోకేష్ను పొగిడాడు, ఇది ప్రొజెక్ట్ చేసుకుంటే ఉపయోగం ఉంటుందని అనుకోను.